ప్రభువు మనలను ఏకాకులుగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రేమనిచ్చాడు, 14వ అధ్యాయంలో శాంతినిచ్చాడు, 15వ అధ్యాయంలో సంతోషమిచ్చారు, 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇందాక దేవుని దాసులు చెప్పారు, 17వ అధ్యాయంలో ఏమిచ్చి వెళ్ళారు? మనకి వాక్యం ఇచ్చారు. దేవుని వాక్యం శ్రేష్టమైన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మూలవాక్యాన్ని చదువుకుందాం. మొదటి వచన భాగం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. కొరింథీయులకు రాసిన పత్రిక దిద్దుబాటు పత్రికని, ప్రథమార్థంలో ప్రవర్తన సంబంధమైన దిద్దుబాటు, ద్వితీయార్థంలో అభ్యాస సంబంధమైన దిద్దుబాటు. ఈ రెండు సంగతులు దేవుని వాక్యంలో చూసాం. వారు శరీర సంబంధులుగా కనబడుతున్నారు. దాన్ని దిద్దడానికి 3 పటాల్లో వారికి అపోస్తులైన పౌలు బోధన కలుగు చేస్తున్నాడు. వారు ఎదగకుండా ఉన్నారు, తోట పటమును చూపించాడు. వారిలో అనైక్యత ఉంది, కట్టడం యొక్క పటం ద్వారా బోధిస్తున్నాడు. వారు అపవిత్రులయ్యారు, దేవాలయం అనే పటాన్ని వారికి చూపించి ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇక తోట అనేటువంటిది రెండింటికి సంకేతం అనే సంగతి దేవుని వాక్యంలో మనం చూడగలిగాం. ఒకటి సౌందర్యానికి, రెండవది ఫలమునకు సూచన. ఫలం అనేటువంటి దేన్ని సూచిస్తుంది? ఫలం అనేది దాచబడిన జీవానికి బాహ్యమైన పిలుపు. మనలో జీవం ఉంది, దాచబడిన జీవం ఉంది. 3 విధాలుగా ధ్యానించాం. ఒకటి చెప్పండి, ఏంటి? జీవం పొందాలి. రెండవది సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి. మూడవది సజీవుల యొక్క లక్షణాలు ప్రదర్శించాలి. ఎన్ని లక్షణాలు చూసాం? 3. ఒకటి చెప్పండి, ఏంటి? ఒకటి, సజీవులు స్తుతిస్తారు. రెండవది చలిస్తారు. 2 విధాలైన చలనాలు, లోనకి పోవచ్చు, బయటికి వచ్చు. తర్వాత మూడవది ఏంటి చెప్పండి? అభివృద్ధి పొందుతారు, ఎదుగుతారు. ఎదగాలి. ఇప్పటివరకు విన్నాం కదా, ఎదగాలని. మహిమ నుండి అధిక మహిమ, ఎదగాలి. దేవుని వాక్యంలో ఇవి మనం ధ్యానించిన సంగతులు. ఇప్పుడు ఇంకొక సంగతి మనం ధ్యానం చేయబోతున్నాం. ఫలము చెప్పుకున్నాం అప్పుడే, మొదటి వర్తమానంలోనే నేను చెప్పటం జరిగింది. ఫలము తీయని రుచిని సూచిస్తుంది. తీయని రుచిని సూచిస్తుంది. ఈ సంగతి ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చదవండి బ్రదర్. ధ్యాన వాక్యం పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగంలో ఇలా వ్రాయబడి ఉంది. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగం. ఇంకొకరు 4వ అధ్యాయం పరమగీత గ్రంథమే 16వ వచనం తీసి సిద్ధంగా ఉండండి. కాబట్టి వీటిలో మనం ధ్యానించబోతున్నాం. ఏమని? ఉన్నాడు. అతని ఫలము నా జిహ్వకు మధురం. ఫలం ఎలాంటిది? మధురమైనది. మధురమైనది. మనం ఫలించాలి. ఫలము మధురముగా ఉండాలి. ఆయనకు మధురముగా ఉండాలి. ఎలాంటి ఫలములు తింటాడు ప్రభు? ఎలాంటి ఫలములు? ఇది తోట, సంగమనే తోట. పెద్ద దోర్నాల్లో ప్రభు నాటిన తోట, ఎదుగుతున్న తోట, ఫలిస్తున్న తోట. ఈ తోటలో ఆయన విహరించాలి, సౌందర్యాన్ని చూసి సంతోషించాలి. అంతేకాదు, ఈ తోటలోని ఫలములను ఆయనకిష్టమైన ఫలములను భుజించాలి. ఇష్టమైనవి. దొరయ, పండివా, పచ్చివా,
తనకిష్టమైనటువంటి మధురమైనటువంటి ఫలములను ఆయన భుజించ ఇష్టపడుతున్నాడు. తోటని ఫలించాలి, తనకిష్టమైన ఫలము, తనకిష్టమైన ఫలములు ఆయన భుజించాలి. మన ప్రభువుకు ఇష్టం ఏది ఇష్టం? ఫలములు ఇష్టం. ఫలములు ఇష్టం. తనకిష్టమైన ఫలములు ఆయన భుజించాలి. ఆయనకు ఫలములు ఇష్టం. ఏ ఫలములు? ముఖ్యంగా వేల్పులకు కొన్ని ఫలాలు ఇష్టం. వేల్పులు, అరటిపళ్ళు అంటే ఒకరికి ఇష్టం, వెలంకాయలంటే ఇంకొకరికి ఇష్టం. మల్లెపూలు ఇష్టం కాదంట. నాకు మల్లెపూలు అంటే ఇష్టం, చాలా సువాసన, కానీ మల్లెపూలు ఇష్టపడరట. కాబట్టి కొన్ని ఇష్టాలు వేల్పులకు ఉన్నాయి. కానీ మన ప్రభువుకి ఏమిష్టం? ఎలాంటి ఫలములు ఇష్టం? దేవుని యొక్క వాక్యంలో నేను ఒక 7 చెప్పాలని కోరుతున్నాను, కానీ 7 చెప్పను. కేవలం కనీసం 3 దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ఇష్టమైన ఫలములు, ఆయనకి ఇష్టమైన ఫలములు 7 మీ ముందుంచుతాను. ఒక 3 దేవుని యొక్క వాక్యంలో కనీసం ధ్యానం చేద్దాం. ఆయనకి ఇష్టమైన ఫలములు ఏంటంటే, నంబర్ 1, దేవుని గూర్చిన జ్ఞానం ఆయనకి ఇష్టం. దేవుని గూర్చిన జ్ఞానము ఆయనకిష్టం. ఇష్టం, సంతోషం, ఆనందం, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ పర్యాయ పదాలు. ఆయనకిష్టం. నంబర్ 2, రెండవదిగా భయమనే ఫలం ఆయనకిష్టం. భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్, భయం అనేటటువంటి ఫలం ఆయనకిష్టం. మూడవది, మారు మనసు అనేటటువంటి ఫలం ఆయనకిష్టం. మారు మనసు అనే ఫలం అనేది ఆయనకిష్టం. ఎన్నోది ఇది? మూడోది. ఇక 4వది, యథార్థత అనే ఫలం ఆయనకిష్టం. ఆయనకెంతో ఇష్టం. యథార్థత అనేది ఆయనకు ఇష్టం. ఇక నంబర్ 5, 5వది, విశ్వాసం అనేది ఆయనకిష్టం. విశ్వాసం అనేది ఆయనకిష్టం. ఆయనకెంతో ఇష్టం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. విశ్వాసమనే ఫలమును కోరుతున్నాడు. దీస్ ఆర్ ది ఫ్రూట్స్. ఈ ఫలములు కోరుతున్నాడు. 6, విరిగి నలిగిన మనసు ఆయనకిష్టం. విరిగి నలిగిన మనసు ఆయనకిష్టం. ఇక 7వది, వినయముతో కూడిన సేవ ఆయనకిష్టం. వినయముతో కూడిన సేవ, వినయముతో కూడిన సేవ ఆయనకిష్టం. వీటిని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. 1, దేవుని గూర్చిన జ్ఞానం ఆయనకిష్టం. చదవండి ఆ హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచన భాగం దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. ఏమని? నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకిష్టం. ఇష్టమైన ఫలం దేవుని గూర్చిన జ్ఞానం. మనలో దేవుని జ్ఞానం ఉన్నట్లయితే ఆయనకిష్టం. మనలో ఉన్నటువంటి దేవుని గూర్చిన జ్ఞానం ఆయనకిష్టం. జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. ఒకప్పుడు జ్ఞానం లేదు, ఒకప్పుడు చదువుకున్నవారు లేరు. నా చిన్నతనంలో, మాది ఒక కుగ్రామం, మా చిన్నతనంలో ఒకే ఒక గ్రాడ్యుయేట్ ఉండేవాడు. ఆయన ఒకే ఒక గ్రాడ్యుయేట్. ఇప్పుడు ఏ ఇల్లు తట్టినా ఎంటెక్, బీటెక్, బీబీ, చదువుకున్నవారే. చదువుకున్నవారే. ఆ రోజుల్లో ఎవరైనా కొంచెం బడాయిగా ఉంటే పెద్ద ఇంజనీర్లో ఫోజ్ ఇచ్చేస్తున్నాడు. అయినా పెద్ద ఇంజనీర్లా ఫోజ్ ఇచ్చి, ఇప్పుడు ఎంతమంది ఇంజనీర్స్? అందరూ ఇంజనీర్సే. అందరూ ఏ ఇల్లు తట్టిన జ్ఞాన సముపార్జన అనేది సంపాదించుకున్నారు. జ్ఞానం అనేది పొందారు. జ్ఞానం ఉంది, కానీ ఏ జ్ఞానం కావాలి ఇప్పుడు? విశ్వాసులమైన మన జీవితాల్లో ఏ జ్ఞానం కావాలి? దేవుని గూర్చినటువంటి జ్ఞానం కావాలి. దీనిని మనం పొందాలి. దీనిని పొందాలి. ఈ జ్ఞానాన్ని మనం పొందాలి. పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి? పొందాలి. పొందిన తర్వాత ఆయన్ను గురించి పరిశీలనగా తెలుసుకోవాలి.
పరిశీలన. ఈ రెండు సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. పొందాలి, తర్వాత పరిశీలనగా తెలుసుకొనాలి. పొందాలి. ఈరోజు సాతానుడు దేవుని గురించినటువంటి జ్ఞానం తెలియకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం చేస్తున్నాడు? గురుడితనం కలుగు చేస్తున్నాడు. సాతానుడు గురుడితనం కలుగు చేస్తున్నాడు. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేస్తున్నాడు. అలాగైతే ప్రభువును గురించినటువంటి జ్ఞానం మనం పొందాలంటే మన నేత్రములు ఏం చేయబడాలి? మన నేత్రాలు తెరవబడాలి. సాతానుడు ఎంత యుక్తి కలిగిన వాడంటే దేవుని జ్ఞానం గ్రహించకుండా గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. లోక జ్ఞానం తెలుసుకొనున్నట్లు కనువిప్పు కలుగు చేస్తున్నాడు. చూసారా ఎంత జ్ఞానము కలిగిన వాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారికే ఏం చూపించాడు చెప్పండి? ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఏం చూపించాడు? సర్వలోక రాజ్యముల మహిమను చూపించాడు. ఆయనకు మసి అని తెలుసు. ఈ లోకం మసి అయిపోతుందా? మసి అయిపోతుంది. పంచభూతములు మహావేంద్రముతో గతించిపోతున్నాయి. ఉత్తరీయములై భూలోకాన్ని చుట్టువేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. తెలుసు ప్రభు. లోకములో మహిమను చూపిస్తున్నాడు, దేవుని మహిమను పొందకుండా చేస్తున్నాడు. మహిమను గురించి చెబుతున్నారు. దేవుని మహిమను పొందకుండా చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన మనోనేత్రములు తెరవబడాలి. ఈ గురుడితనం అనేది పోవాలి. అర్థం కావడానికి ఇలా నేను చెప్పాలని కోరుతున్నాను. కళ్ళు తెరవబడకపోయినట్లయితే ఆయనను కూర్చిన జ్ఞానం మనకు కలగదు, సరైన అవగాహన ఉండదు. ఓ రోజు కొందరు గుడ్డివారు ఏనుగును గురించి చెప్పుకుంటున్నారు. ఏనుగును గురించి ఒక గుడ్డివాడు అన్నాడు తోటి గుడ్డివారితో, ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడు. ఏనుగు ఎలా ఉంటుంది? ఒట్టిదా నిజమా? ఇది స్తంభంలానే ఉంటుంది అంటే ఏం పట్టుకున్నాడు? ఇంకో గుడ్డివాడు అన్నాడు, నో 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 స్తంభంలా ఉండదు, అది చేటలా ఉంటుంది అన్నాడు ఇంకో గుడ్డివాడు. అది నిజమా కాదా? నిజమే. ఎందుకని? ఏం పట్టుకున్నాడు? చెవి పట్టుకున్నాడు. ఇంకో గుడ్డివాడు అన్నాడు, మీ ఇద్దరిది తప్పే, అది పాములా ఉంటుంది అన్నాడు. ఇది నిజమా కాదా? పాములానే ఉంటుంది. ఏం పట్టుకున్నాడు? తొండం పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, మీ అందరిది కూడా 0 చీపురు కట్లా ఉంటుంది అన్నాడు. ఏం పట్టుకున్నాడు? తోక పట్టుకున్నాడు. ఎవరిది రైట్ చెప్పండి? వాదించుకుంటున్నారు, కలహపడుతున్నారు. నలుగురిది రైటే, నలుగురిది తప్పు. అయితే వారెవరు? గురుడివారు. మనము కూడా క్రీస్తు యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవకపోయినట్లయితే ఆయన్ని చూడలేం, గుర్తించలేం, పరిశీలించలేం. మన మనోనేత్రములు తెరవబడాలి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మీరే చెప్పండి, చెప్పగలరు. ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి వెళుతున్నారు. ఇద్దరు వెళుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి లేచారు. వారు ఎవరిని గురించి చెప్పుకుంటున్నారు? ఎవరిని గురించి చెప్పండి? యేసు ప్రభుని గురించే చెప్పుకుంటున్నారు. ఆయన దగ్గరకు వచ్చాడు, వారితో కూడా మీరేం చెప్పుకుంటున్నారు అని అడిగారు. యేసు ప్రభువు వారు ఏమన్నారు? నీకు తెలియదంటయ్యా, ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, మరణించాడు, కొందరు స్త్రీలు చూశారు, లేచాడు. అయితే వారితో నడుస్తున్నది ఎవరు? యేసు ప్రభువే. గుర్తుపట్టారా? లేదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. వచనాలన్నీ కూడా మనం చదవనక్కర్లేదు. 31వ వచనంలో ఏమనుంది? వారి కన్నులు తెరవబడ్డాయి. 46వ వచనంలో వారి మనోనేత్రము అప్పుడు గుర్తుపడి, అయ్యో యేసు ప్రభు.
కాబట్టి మన నేత్రములు తెరవబడాలి. అందుచేతే కీర్తనాకారుడు అన్నాడు, ప్రభువా వాక్యములో గూఢమైన సంగతులు గ్రహించున్నట్లు నా నేత్రములు తెరవు. మన నేత్రాలు వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా నా నేత్రములు తెరివచ్చేయి, గ్రహించడానికి మీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నా నేత్రములు తెరివచ్చేయి. ఆయన్ని గుర్తుపట్టగలం, ఆయన్ని గురించి తెలుసుకోగలం. కాబట్టి మన మనోనేత్రములు తెరవబడాలి. మనోనేత్రం అంతేకాదు, తెరవబడిన తర్వాత పరిశీలనగా ఆయన గురించి తెలుసుకోవాలి. పరిశీలనగా అనగా మన అనుభవం పెరగాలి. అంతకంతకు ఏం చేయాలి? పెరగాలి. యేసుక్రీస్తు ప్రభువాని గురించి తెలియని వారు లేరు. ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఎలా లేచారు, ఎక్కడికి వెళ్ళారు, సంగతులు తెలుసు. కానీ ప్రభువుని గురించి వివరంగా మనకు తెలియాలి. ఎంతకాలంలో తెలుసుకోగలం ఆయన్ని గురించి? జీవితకాలం సరిపోదు. తెలుసుకోవాలి, రోజు తెలుసుకోవాలి, జీవితాంతం తెలుసుకోవాలి. ప్రియులు మాట్లాడుతున్నప్పుడు దేవుని దాసులు నేను ఎన్నో సంగతులు తెలుసుకుంటాను. అయ్యో, దేవుని యొక్క వాక్యంలో ఇంత గూఢమైన విషయాలు ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కొంత తెలుసుకున్నాను నేను, ఇంకా అయ్యో తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. నాకు ప్రియులు చెప్పారు, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ ది ఎర్త్. కాబట్టి పర్ఫెక్షన్కి అనగా ఎదగడానికి మనం తెలుసుకోవాలి. నేను ఒకే ఒక ఉదాహరణ దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను. మీరే చెప్పండి, నేను అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతాను, పాసివ్గా ఉండకుండా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఒక గుడ్డివాణ్ణి గురించి ఒక అధ్యాయం అంతా కూడా ప్రభువు రాయించారు. చెప్పండి, ఏ అధ్యాయం? వెరీ గుడ్, కొందరు చెప్పారు. యోహాను సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం అంతా గుడ్డివాణ్ణి గురించే చెప్పాడు. ఎందుకు గుడ్డివాణ్ణి గురించి మనకు రాశాడు? ఆయన కన్నులు తెరవబడ్డాయి, తెలుసుకున్నాడు, అనుభవం పెరిగింది. మన జీవితాల్లో కూడా మన అనుభవం పెరగాలి. హేతు అడుగు ప్రతివానికి మనం ఏం చేయాలి? జవాబు చెప్పాలి. హేతు అడిగే వారికి ఏంటయ్యా? రక్షణ గురించి, విశ్వాసమును గురించి దేవుని యొక్క వాక్యంలో హేతు అడిగే వారికి జవాబు చెప్పాలి. మనం దేవుని వాక్యంలోంచి జవాబు చెప్పాలి. అందుచేతే చెప్పాలంటే ఇందాక చెప్పారు, 10th క్లాస్ చదువుకున్నప్పటి నుంచే వారు ప్రతి సంవత్సరం కూడా ఒకసారి చదువుకున్నారు. ఇట్స్ ఏ గ్రేట్ ఎంకరేజ్. కాబట్టి మనం మన జీవితాల్లో చూసినట్లయితే ఆయన గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. 7 అనుభవాలు చూపిస్తాను గుడ్డివాని జీవితంలో. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం ముందు పెట్టుకోండి. తన అనుభవం ఎలా పెరిగిందో దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మన అనుభవం పెరిగిందా? మన అనుభవం పెరుగుతుందా? ఎంత అనుభవం పెరిగింది? కాబట్టి మన అనుభవం కూడా పెరగాలి. గుడ్డివానికి చూపు వచ్చింది. సిలోమెనే కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడు, చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ప్రశ్నిస్తున్నారు. ఆ రోజుల్లో ప్రభువు నమ్ముకున్నట్లయితే వెలివేసేవారు, శోధిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నీకు చూపించింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అయితే 11వ వచనంలో చూసినట్లయితే ఏమన్నాడు చెప్పండి? యేసు అను ఒక మనుషుడు. ఆయన మనుషుడా? అదే అర్థం చేసుకున్నాడు. ఇన్ ది బిగినింగ్, ప్రారంభంలో తన కళ్ళు తెరవబడిన తర్వాత ఏమని అర్థం చేసుకున్నాడు? ఒక మనుషుడా? మనుష్య ఆకారంతో ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మనుషుడు కాదు, దేవుడే మానవ అవతారిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మనుషుడు కాదు. అంతవరకే అర్థమైంది. యేసు ప్రభువారు అన్నారు, నన్ను గురించి లోకం ఏం చెప్పుకుంటుంది అని అడిగారు శిష్యుల్ని. ఏమన్నారు చెప్పండి? ఒకడు ఇర్మియానియు, ఏలియానియు, ప్రవక్తల్లో ఒకడని మీరేం చెప్పుకుంటున్నారు? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. చూసారా, వారనుభవానికి వీరనుభవానికి. చాలామంది రాజకీయ నాయకులు
మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం రోజున నేను టీచర్ని కాబట్టి మహాత్మా గాంధీ గారు శాంతిదూత, యేసుక్రీస్తు ప్రభువారు కూడా విడుదల కొరచే వారితో పోలికలు కాదు. యేసు ప్రభుని ఎవరితో కూడా పోల్చలేం. వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి, కాబట్టి ఆయన వంటి వాడెవరు కూడా. కాబట్టి అసమానుడైన ప్రభు మనుష్యుడు అన్నాడు. 17వ వచనం చూడండి. 17వ వచనంలో తన అనుభవం పెరిగింది. మరలా తెరిచినందుకు నీవేమనుకుంటున్నావు మరలా అడిగారు. ఇంతకీ ఏంటని? దేవుడు కాదు మనుషుడే, ఆయన పాపి అని చెప్పాలి వీళ్ళు. గుడ్డివాడు యేసు ప్రభు పాపి అని చెబితే వీళ్ళు సంతోషించాలని, అది ఇంతకీని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరలా ప్రశ్నించారు. ఏమన్నారు చూడండి. ప్రవక్త, ఈజ్ అ ప్రాఫెట్. చూసారా, అనుభవం పెరిగింది. ప్రవక్త, తాను ప్రవక్త అన్నాడు. 27వ వచనం చూడండి. 27వ వచనంలో మీరును ఆయన శిష్యులు కాగోగురుతున్నారా? అలా అయితే ఆయన ఎవరు? గురువు. మీరును ఆయన శిష్యులు కాగోరుతున్నారంటే గురువెవరు? యేసు ప్రభు, జగద్గురు. ఈ భూలోకంలో ఎవ్వరిని తండ్రి అని పిలవవద్దు, గురువులని పిలవవద్దు. నేనేమి తండ్రిని, నేనేమి గురువు. బోధకుడని పిలవవద్దు, ఆయనే బోధకుడు. కాబట్టి తన అనుభవం పెరిగింది. గురువు, జగద్గురు. మరలా ప్రశ్నించారు. చూడండి 31వ వచనం చూడండి. 31వ వచనం. అయితే ఈయన పాపి కాదు, ఎవరు చెప్పండి? పవిత్రుడు. ఈయన పవిత్రుడు, ఈజ్ హోలీ. తన అనుభవం పెరుగుతూ, మనుషుడు అన్నవాడు, ప్రవక్త అన్నాడు, గురువు అన్నాడు, పవిత్రుడు అన్నాడు. అంతేకాదు 33వ వచనం చూడండి. 33వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు దేవుని కుమారుడు అంటే దేవుడు. చూసారా, తన అనుభవం పెరిగింది. దేవుడు అనేది వినండి. మనం ఎంత ఆయన్ని గురించి తెలుసుకుంటే, ఎందుకు తెలుసుకోవాలి ఆయన గురించి? ఎంత తెలుసుకుంటే అంత ఏం చేస్తాం చెప్పండి? భయపడతాం, గౌరవిస్తాం. అందుకు తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే అంత గౌరవిస్తాం, అంత భయపడతాం. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, మన పక్కన ఎవరో కూర్చున్నారు, ఆయన ఎవరో మనకు తెలియదు. ఎవరో వచ్చి అన్నారు, కలెక్టర్ గారు బాగున్నారా అన్నారు. మనం పక్కన ఉన్న వాళ్ళు ఏమంటాం? అమ్మో, ఈయన కలెక్టర్ గారు, నా చేయి తగులుతుందేమో, నా కాలు తగులుతుందేమో. అప్పటి నుంచి ఎలా ఉంటాం చెప్పండి? ఫ్రీగా ఉండగలమా? స్నేహితుని పక్కన కూర్చున్నాం, ఎలా కూర్చుంటాం? రాసుకుంటాం, పూసుకుంటాం. కలెక్టర్ గారి పక్కన కూర్చుంటే నా చేయి తగులుతుందేమో. భయం. ఎంత తెలుసుకుంటే అంత భయం, అంత గౌరవం. తెలుసుకోవాలి. ఓ రోజు నర్సాపూర్ పట్టణానికి హైదరాబాద్ నుంచి మెషక్ గారని బ్యాంక్ ఆఫీసర్ వస్తున్నారు. నాకు తప్ప ఎవరికి తెలియదు. రిసీవ్ చేసుకోమన్నారు, చేసుకున్నాను. ఆంటీ, అంకుల్ ఇద్దరు వస్తున్నారు. మేము నడిచి వెళుతున్నాం. దగ్గరకు వెళ్ళిపోయాం. గేట్ దగ్గర గార్డ్ ఉన్నాడు. గార్డ్ ఉంటే ఇరుప్రక్కల మేమిద్దరం ఉన్నాం. వెళుతుంటే ఆగండి అన్నాడు. నేను బ్యాంక్ మేనేజర్. వెంటనే తన చేతిలో ఉన్న బ్యాగ్ ఏం చేశాడు? తీసుకున్నాడు. 2 చేతులతో వందనాలు చెప్పాడు. తెలియనప్పుడు ఏమన్నాడు? ఆగండి. తెలియకపోతే గౌరవించలేదు, తెలియాలి. యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటే భయము కలిగి ఉంటాం. దేవుడు అంతేకాదు. చూడండి 34వ వచనం చూడండి. 34వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? బోధిస్తున్నాడు. నీవు మాకు బోధిస్తావా? ఓ గుడ్డోడా, కళ్ళేనోడు,
నీవా మాకు బోధించేది. చూసారా, బోధకుడై హి బికేమ్ ఎ ప్రీచర్. చూసారా ప్రియులారా, హెబ్రీలకు రాస్తూ 5వ అధ్యాయంలో మీరు బోధకులు కావలసి ఉండగా ఇంకా మూలపాఠములు బోధించవలసి వచ్చింది. చూసారా, ఈ పాటికి మనం ఏం చేయాలి? వయసును బట్టి బోధకులు కావాలి. హెబ్రీయులు, కొరింథీయులు కూడా పెద్దవారు కావాలి. అనుభవం లేదు, నేర్చుకోవటం లేదు. దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించలేకపోతున్నారు, జీర్ణం చేసుకోలేరు. ఇది మన జీవితాల్లో అవసరం. ఆయన బోధకుడైపోయాడు. ఎవరు బోధకుడైపోయాడు? గుడ్డివాడు. ప్రియులారా, మన కన్నులు తెరవబడ్డాయి. లోకానికి బోధిందాం, ప్రభువుని గురించి చెబుదాం. ఆ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మహాత్మ్యాన్ని, దైవత్వాన్ని చెబుదాం, లోకానికి చెప్పాలి. ఇది మన జీవితాల్లో చూసినట్లయితే దేవుని గురించిన జ్ఞానం. ఇప్పుడు ఎలా తెలియాలని ప్రభువు కోరుతున్నాడు? ఈ దేవుని గురించిన జ్ఞానం ప్రియులు కూడా చెప్పారేమనంటే ఇన్స్టిట్యూషన్స్, 2 ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. అందులో ఒకటి కుటుంబం, రెండవది సంఘం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము తెలియాలి. ఇప్పుడు విశ్వాసులకు తన జ్ఞానం ఎలా తెలియాలి? సంఘము ద్వారానే. సంఘము ద్వారా తెలియాలి. బైబిల్ చూసుకువెళ్ళి కాదు. నేర్చుకోవటం మంచిది కాదని నేను, మంచిది, అవసరం. అన్నిటికంటే ప్రభు ఇచ్చినటువంటి సోర్స్ ఏంటి చెప్పండి? సంఘమే. సంఘం అనేది బోధించాలి. ఇక నమ్మట్టు, ఇక త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయనకి ఇష్టమైనది చెప్పండి. ఇష్టమైన ఫలం ఏంటి? దేవుని గురించిన జ్ఞానం. ఆ తర్వాత అన్నీ చెబితేనే రిఫ్రెష్మెంట్స్, అన్నీ చెబితేనే. సైలస్ గారు అంతేనా? వెరీ గుడ్, మాటిచ్చేశారు ఆయన. కాబట్టి అన్నీ చెబితేనే. కాబట్టి జాగ్రత్త, కేవలం మాటలు గుర్తుంచుకోవటం మంచిది, కేవలం. కాబట్టి ఒకటి, దేవుని గురించిన జ్ఞానం ఆయనకి ఇష్టం. రెండవది చూడండి, భయం. ముందే చెప్పేశాను కదా. 147వ కీర్తన చదవండి బ్రదర్. 147వ కీర్తన 11వ చరణం. 147వ కీర్తన 11వ చరణం. 11వ చరణం. ఈరోజు ఏం ముక్కలు తిన్నారంటే ఏం ముక్కలని చెబుతారు చెప్పండి? కోడి ముక్కలు. మీకు వేసారు లేదు, మాకు వేసారులేండి. మరి తన యందు భయభక్తులు గల వారి యందు, కనిపెట్టుకొని వారి యందు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏది ఆయనకి ఇష్టం చెప్పండి? దైవ భయం, తన్ను గురించిన భయం, ఫియర్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో. దేవుని గురించిన భయం ఆయనకి ఇష్టం. దేవుని గురించిన భయం. ఈ ఫలం మనలో దీన్ని చూడాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ ఫలాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన గురించినటువంటి భయం ఆయనకిష్టం. ఇది మనం కలిగి ఉండాలి. ఇది 2 విధాలుగా నేను చెబుతాను. ఈ భయం అనేది ఎలాంటిది? రెండోది, మన కర్తవ్యం ఏంటి? ఈ భయం అనేది, దైవ భయం అనేది ఎలాంటిది? మన కర్తవ్యం ఏంటి? ఉదాహరణకి, దైవ భయము యొక్క విలువ మనకు తెలియాలి. ద వాల్యూ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. దైవ భయము ఎంత విలువైనదో తెలియాలి. విలువ తెలిసినట్లయితే మనం ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? సంపాదించుకుంటాం. విడిచిపెట్టం, సంపాదించుకుంటాం. కాబట్టి ఒకటి, ఎలాంటిదో దాని విలువ మనకు తెలియాలి. ఇక రెండోది, మనం ఏం చేయాలి మరి? మన కర్తవ్యం ఏంటి? ఈ 2 సంగతులు కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. విలువలు తెలిస్తే మనం వాటి ఎడల ఆసక్తి కలిగి ఉంటాం. విలువ తెలిస్తే ఆసక్తి కలిగి ఉంటాం. మనం ప్రయాణం చేస్తున్నాం, వెళుతూ ఉంటే
బైక్ మీద వెళుతున్నప్పుడు ఒక దువ్వెన రోడ్డు మీద కనబడింది. వెంటనే బైక్ తిరిగి ఏం చేస్తాం మనం? బైక్ దిగి ఆ దువ్వెన తీసుకుని జేబులు పెట్టుకుంటామా? పెట్టుకుంటారండి? దువ్వెన ఎవరో ఉపయోగించిన దువ్వెన. బ్రాస్లెట్ పడిపోయింది ఎవరిదో, బంగారపు బ్రాస్లెట్ పడిపోయింది. చూశారు మీరు? దువ్వెనలా విడిచిపెడతారా? ఏం చేస్తారు? ఎవరన్నా చూస్తున్నారేమో, ఎందుకని చూస్తే నాదంటారు. ఇటు అటు చూసి, ఎవరు చూడకపోతే చూసి జేబులు పెట్టేసుకుంటాం. విలువ కలిగింది. దువ్వెన విలువ లేదు. ఎవరో ఉపయోగించుకున్న దువ్వెన మనం ఉపయోగిస్తామా? నో. కాబట్టి విలువ తెలిస్తే ఏం చేస్తాం? దాచుకుంటాం. విలువ దైవ భయం యొక్క విలువ మనకు తెలియాలి. చూద్దాం ఎంత విలువో. ఒక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 4 సంగతులు నేను చెప్పాలని కోరుతున్నాను. ఎంత విలువైనదో దైవ భయం అనేది, ఎంత విలువైనదో దేవుని యొక్క వాక్యంలో ఒక 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం చూడండి, 33వ అధ్యాయం 6వ వచనంలో. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా భయము ఆయనకు ఐశ్వర్యం. భయం ఎలాంటిది చెప్పండి? ఐశ్వర్యం. ఇట్స్ ఎ ట్రెజర్. మనకి ఐశ్వర్యమా? దేవుని భయం అనేది ఐశ్వర్యమేనా? మనకి బంగారం, వెండి, డబ్బు, ఇది ఐశ్వర్యం. యెహోవా భయము ఐశ్వర్యం. కాబట్టి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. ఇది ఐశ్వర్యం. దైవభయం అనేది ఐశ్వర్యం సంపాదించుకోవాలి. చూసారా ఎంత విలువైనదో? ఈరోజు డ్వాక్రా మహిళలకు కూడా బ్యాంక్ అకౌంట్. ఒకప్పుడు లేదు. కొద్దో గొప్ప ఐశ్వర్యం పెరిగింది. కానీ ఈరోజు మనలో, మన ఇండ్లలో, సంఘములో ఏమి లేవు చెప్పండి? భయము లేదు, దైవ భయము లేదు. ఇది ఐశ్వర్యం సంపాదించుకో, దైవ భయం సంపాదించుకోవాలి. ఇంకా చెప్పమంటారా? చీకటి రాత్రి ఒక చంటి బిడ్డను బయటికి వెళ్ళి, అమ్మా అక్కడ చిన్న వస్తువు ఉంది పట్టిరా అని అన్నారు అనుకోండి. ఏమంటది చిన్నపిల్ల? బాబోయ్ దెయ్యాన్ని చూసిందా? దేవుని చూసిందా? చూడని దయ్యానికి భయపడుతుంది. దేవునికి భయపడదు. దయ్యానికి భయపడతారు, పాముకు భయపడతారు, సింహానికి భయపడతారు. కానీ దేవునికి భయపడేవారు, ఇది ఐశ్వర్యం. ఇక నెంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే ఇది ఎలాంటిది అంటే చూడండి, ఇది ఇంటిలో అత్తరు వంటిది. ఇది సువాసననిచ్చే అత్తరు. మన జీవితాలను సువాసనగా మార్చేది, మన కుటుంబాలను సువాసనగా మార్చేది, మన సంఘమును సువాసనగా మార్చేది. ఇది మార్చేటటువంటి సువాసన. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు అర్పించుకున్నారు చెప్పండి? ఎఫెసీ 5:2 ప్రకారం. ఎందుకు? థ్యాంక్ యూ. పరిమళ వాసనగా ఉండడానికి, యాజ్ ఎ ఫ్రాగ్రెన్స్, పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు అర్పించుకున్నాడు. కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఆ అత్తరు బుడ్డి పగులుగొట్టబడింది. నఖ ముఖములు కూడా ఈ యొక్క సువాసన వెదజల్లేసి ఆ అత్తరు మనకంటింది. అలా అయితే మనం ఎలాంటి సువాసన? ఇంటిలో, ఒంటిలో, సంఘములో, సమాజంలో ఎలాగుండాలి? సువాసనలా ఉండాలి. ఇంటి పేరు కస్తూరి వారంట, ఇల్లు కోడి పెంటకం. ఇంటి పేరు కస్తూరి వారు, ఇల్లు కోడి పెంటకం. మనము పరిమళ వాసనగా ప్రభువు చేశాడు. ఎలాంటి వాసన ఉంది మరి? ఉన్నాయిలండి, అరేబియన్ పర్ఫ్యూమ్స్, లండన్ పర్ఫ్యూమ్స్, ఇజ్రాయెల్ పర్ఫ్యూమ్స్. అత్తర్లు గుమగుమలాడిపోతున్నాయి. ఈ అత్తర్లు ఉన్నాయి, కానీ దైవభయం అనేటటువంటి సువాసన. ఇక నెంబర్ 3, మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క
భయం అనేది ఎలాంటిది? నెంబర్ 1 చెప్పండి. ఐశ్వర్యం వంటిది. రెండోది సువాసన, అత్తరు వంటిది. మూడోది ఆశీర్వాదం ఇచ్చేది. ఆశీర్వాదం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఇది ఆశీర్వాదం ఇచ్చేది. చదువుతారా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. అయితే భయము కలిగి ఉంటే ఏమొస్తుంది? ధన్యత, అంటే ఆశీర్వాదం, బ్లెస్సెడ్నెస్. దైవ భయం అనేది ఆశీర్వాదం అనిచ్చేది. వినండి, అబ్రహాము కుటుంబం దైవ భయము కలిగింది. ఇస్సాకు కుటుంబం దైవ భయము కలిగింది. యాకోబు కుటుంబం దైవ భయము కలిగింది. ఇస్సాకు మరి దేవుని యొక్క వాక్యంలో యోసేపు దైవ భయం. ఆ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. మన కుటుంబం కూడా, మన కుటుంబం, అవర్ ఫ్యామిలీ, ఈ కుటుంబం, సంఘం ఆశీర్వదించబడాలంటే దైవ భయం కావాలి, దేవుని యొక్క భయం కావాలి, ఆశీర్వాదం ఇచ్చేది. విడమరిచి చెప్పను, 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 12వ వచనంలో ఏముంది? నీవు దేవునికి. చూసారా? అబ్రహాము దేవునికి భయపడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎంత ఆశీర్వదించాడు చెప్పండి. ఈ ప్రపంచంలో ఇస్మాయేలీలు అందరూ కూడా ఎవరి బిడ్డలు? ఎవరి బిడ్డలు? అబ్రహాం బిడ్డలు. యూదులందరూ కూడా ఎవరి బిడ్డలు? అబ్రహాం బిడ్డలు. విశ్వాసులమైన మనమందరం ఎవరి బిడ్డలు? అబ్రహాం సంతానం. చూసారా? దైవభయం, దైవభయము కలిగిన వాడు దేవుడు దీవించాడు. ఆకాశ నక్షత్రములలే, ఇసుక రేణువులలే, అనగా భూ సంబంధమైన పరసంబంధమైనటువంటి దీవెనలు ప్రభుయిస్తాడు, విడిచిపెట్టాడు. భయం కలిగి ఉందాం. ఇక నెంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే 31వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 53వ వచనంలో చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉంది? ఏమని వ్రాయబడి ఉంది? భయము కలిగిన ఇస్సాకు. ఇస్సాకు భయపడిన దేవుడు అని. అయితే ఇస్సాకులో ఏముంది? భయం ఉంది. ఇస్సాకు భయం ఉంది. ఇస్సాకు భయం ఉంది కాబట్టి 26వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 12, 13 వచనాల్లో పట్టిందంతా బంగారమే. పట్టిందంతా బంగారమే. విత్తనం వేసి ఎంత పంట కోసాడు చెప్పండి? 100 నూరంతల పంట కోసాడు. దేవుడు అతనికి తోడుగా ఉండెను. దేవుని భయం ఉన్నట్లయితే తోడుగా ఉండి ఆశీర్వాదం ఇస్తాడు. ఇక 28వ అధ్యాయం 16వ వచనంలో యాకోబుని గురించి చూడండి. నిజముగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని ఏం చేశాడు? కాళ్ళు చాసు కూర్చున్నాడా? సాగిలపడి మొక్కేదమంటాం, కాళ్ళు చాసుకుంటాం. దైవ సన్నిధిలో దైవ భయం, దైవ భయం. దేవుని యొక్క భయం ఆశీర్వాదం ఇచ్చేది. గోత్రకర్తలయ్యాడు. 12 గోత్రాలకు కర్త అయ్యాడు. యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చివేశాడు. దేవుని యొక్క వాక్యంలో ఆశీర్వదించబడ్డాడు. ఇక యోసేపు 42వ అధ్యాయం చూడండి. ఆదికాండ గ్రంథం యోసేపును గురించిన సంగతి 18వ వచనంలో తన అన్నలకు చెబుతున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను దేవునికి, వారు అన్నలు భయపడ్డారా? భయపడ్డారా? భయపడలేదు. దీవించబడ్డారా? లేదు. భయపడిన యోసేపు దీవించబడ్డాడు. ఫ్రమ్ పిట్ టు ప్రైమ్ మినిస్టర్. గోతిలో నుండి సింహాసనానికి ఎత్తబడ్డాడు. గోతిలో నుండి సింహాసనానికి ఎత్తబడ్డాడు. చూసారా? ఆశీర్వాదం, ఆశీర్వాదం. దైవ భయము చేత అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు, యోసేపు దీవించబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆశీర్వాదం ఇచ్చేది. ఇది ఐశ్వర్యం వంటిది, సువాసన వంటిది. మూడోది ఆశీర్వాదం ఇచ్చేది. అయితే మన కర్తవ్యం మరి మనం ఏం చేయాలి? ఇంత విలువైన దాన్ని మనం ఏం చేయాలి? ఐశ్వర్యం వంటిది, సువాసన వంటిది, ఆశీర్వాదం ఇచ్చేది. అంచేత మనం ఏం చేయాలి? మోషే గారు ఏం చెబుతున్నారో చాలు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మోషే,
ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కొండ యొద్దకు రాచేయి. వారు నేర్చుకొని వారి బిడ్డలకు నేర్పించాలి. ఏంటి? ఎస్ట్రాలజీ, ఖగోళ శాస్త్రం, జంతు శాస్త్రం, ఏంటి ఇంకేంటి, వృక్షశాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ కూడా బోధించాలి అన్నాడా? ఏమి నేర్చుకోవాలి? మీరు నేర్చుకొని మీ బిడ్డలకు నేర్పించండి. ఏమి నేర్పించాలి? ద ఫియర్ ఆఫ్ గాడ్. మీరు నేర్చుకోవాలి దైవభయం నా దగ్గర, మీ బిడ్డలకు నేర్పించండి. ఇది ఈరోజు మనం నేర్పిస్తున్నాం. ఉండినా లేకపోయినా కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? మంచి చదివిస్తున్నారు. మంచిది, వెరీ గుడ్, మంచిది, అవసరం. ఒక ఇంజనీర్ గారు స్టూడెంట్ మీట్కి వెళ్ళారు నర్సాపూర్. నేను మాట్లాడాను. ఆయన నాతో మాట్లాడుతూ అన్నారు, బ్రదర్, నా ప్రక్కనే రిక్షా పుల్లర కూర్చున్నాడు అన్నాడు. ఇప్పుడు రిక్షా పుల్లర యొక్క కొడుకు కూడా ఎక్కడ చదువుతున్నాడు? ఒక మంచి కాన్వెంట్లో చదువుతున్నాడు. ఇంజనీర్ గారి కొడుకు కూడా ఎక్కడ చదువుతున్నాడు? అంటే ఏమి నేర్పించాలని? సామాన్యులకు కూడా ఏమర్థమైంది? జ్ఞానము నేర్పించాలి. మనమేమి నేర్పించాలి మరి? దైవం. మంచిది, ఈ లోక చదువులు అవసరమే, కాదని కాదు, కాదన్నిటికంటే దైవభయం మనము నేర్చుకోవాలి. మన బిడ్డలకు ఉందా ఈరోజు భయం? భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? లేదు. దైవభయం లేదు, దైవభయం లేదు. కాబట్టి భయం అనేది మన జీవితాల్లో నేర్చుకోవలసిన వారు. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దేవునికి భయపడితే రహస్య జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? రహస్య జీవితంలో కూడా పవిత్రంగా ఉంటాం. దేవునికి భయపడ, మనుషులకు కాదు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని ఉంది. ఈ భూలోక భయములు మన జీవితానికి అనారోగ్యం కలుగు చేస్తాయి. దైవభయం అనేది మనకు దీవెన కలుగు చేస్తుంది. వినండి, ఒకే మాట చెబుతానండి. ఎంత ఎందుకు, ఒక్క మాట, ఎన్నో చెప్పాలని నా మనసులో ఉంది కానీ ఒకటే, మనం భయపడం దేవునికి. దేనికి భయపడతాం? ఒక్క మాట. అమ్మ, పెళ్ళయింది, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంట్లోకి వస్తున్నారు. ఏ కాలు పెట్టాలమ్మా? కుడికా. చెప్పేశారు. ఏ ఎడంకాలు పెట్టకూడదా? ఎడంకాలు పెట్టకూడదా చెప్పండి. కుడికాలు పెడితే ఏముంది? ఆశీర్వాదం. ఎడంకాలు పెడితే ఏముంది? ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? ఎడం చెయ్య శుభ్రం చేస్తుంది. ఏంటి? ఎడం చెయ్య శుభ్రం చేస్తుంది. పోనీ దీన్ని అలా ఉంచుదాం. ఎడంకాలు ఏం చేస్తుంది? ఎడంకాలికి కుడికాలికి తేడా ఉందా? ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఈ భయం? కుడికాలు పెట్టకపోతే ఏమైపోద్దు? అశుభం. ద హీదెన్ కస్టమ్స్ క్రీప్డ్ ఇంటూ క్రిస్టియానిటీ. నిన్నటి దినాన్న దేవుని దాసులు రత్నాకర్ గారు చెప్పారు. ఏమని? ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. జైనులు ఎలా చేసుకుంటున్నారు, బుద్ధులు ఎలా చేసుకుంటున్నారు, హిందువులు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు, క్రైస్తవులు ఎలా చేసుకుంటున్నారు. ఏ భయం లేదు, దేవుని భయం లేదు. భయపడాలి. భయపడలేదు. కాలుకు భయపడుతున్నారు. కాలుకే. ఇంకేం చెప్పాలి చెప్పండి? చెప్పండి, ఇంకా చెబుతాను నేను. ఇంకా చెబుతాను 15 నిమిషాలు. భయము కావాలి, దైవ భయం కావాలి. ఓ రోజు నేను మీటింగ్స్కి వెళ్ళి తణుకులో దిగాను. 3:30 గంటలు అయింది. 4:30 వరకు బస్సు లేదు. బస్సు లేకపోతే బస్ కోసం కనిపెడుతున్నాను. నాకు జలుబు ఎక్కువ. ఫ్యాన్ అయినట్టు లేదు, ఇబ్బంది పడుతున్నారు నాతో ఉన్నవారు. నాకు జలుబు ఎక్కువ. జలుబు తుమ్ములు తుమ్ముకుంటున్నాను. వారికి అభ్యంతరం కాదు, దూరంగా వెళ్ళి తుమ్ముకుంటున్నాను. ఒక ఆయన వెనక వచ్చాడు. ఏమై, ఓ తుమ్ముతుంబో బస్సు వెళ్ళిపోయింది. ఇంకో తుమ్ముతుంబో ఇంకో బస్సు వెళ్ళిపోయింది. ఇంకా మానవా? నేను ఉలుక్కుపడి వెనక్కు చూశాను. అంటే తుమ్మితే ఏంటి చెప్పండి? అశుభం. ఎవరికి అశుభం? హిందువులకా? నీకా? నీకు లేదా? పిల్ల ఎదురుస్తే, విధవరాలు ఎదురుస్తే,
భయం. ప్రభువుకు భయపడాలి, ప్రభువుకు భయపడేవారు లేరు, నేర్చుకోవాలి. ప్రభువు గొప్పవాడు. ఇక దేవుని యొక్క వాక్యంలో ఆఖరి సంగతి చెప్పుకుని ముగించుకుందాం. ఆయనకిష్టమైనటువంటివి ఒక 7 చెప్పుకోవాలనుకున్నాం. నేను 2 చెప్పాను. ఒకటి చెప్పండి, ఏంటి? దేవుని గూర్చిన జ్ఞానం. రెండోది భయం. మూడోది ఇది చూసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచన భాగం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచన భాగం. ఆయనకేమి ఇష్టం, ఏమి సంతోషం? దేవుని నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి విషయమై, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంత ఇష్టం, ఎంత సంతోషం. వాట్ ఎ హ్యాపీనెస్. దేవదూతలతో తొంగి చూచి పరవశించిపోతారు. మారు మనసు ఇష్టం. 2 రకాలైన మారు మనసు: పాపి మారు మనసు, పరిశుద్ధుల మారు మనసు. పాపి మార్పు చెందాలి, పరిశుద్ధులు కూడా మార్పు చెందాలి. ఏంటి మీరు 2 చెబుతున్నారు అనుకుంటున్నారు? దేవుని వాక్యంలో 15వ అధ్యాయంలో పాపి మారు మనసు గురించిన సంగతి చెప్పబడి, పాపులైన మానవులు మారు మనసు పొందాలి, ఆయనకి ఇష్టం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఇప్పుడు అంతటా అందరూ ఏమన్నాడు? మారు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనవి చేస్తున్నాడా, బ్రతిమలాడుతున్నాడా? హీస్ కమాండ్, ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకళ్ళ కొడుకులు ఎవరైనా ఉన్నారా మారు మనసు పొందని వారు, పశ్చాత్తాపడని వారు, పాపాన్ని ఒప్పుకొనని వారు? ఒప్పుకోండి. పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం, నీకు సంతోషం. ఇది రక్షణ సంతోషం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం. వాట్ ఎ జాయ్. ఇది సంతోషం. ఇక రెండవదిగా పరిశుద్ధులకు అవసరం. పరిశుద్ధులు మారు మనసు పొందాలి. అసలు మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి వడ్డిస్తారు. మొదట మనకి కొంత రైస్, కొంత కూర, ఆహార పదార్థాలు వేస్తారు. మనం ఏం చేస్తాం? దాన్ని తినేస్తాం. అప్పుడు ఏమంటారు సోదరులు? ఏమండి మారు వడ్డించుకుంటారా అంటారు. ఇది తినేసాం. ఇది తినేసిన తర్వాత, అది అయిపోయిన తర్వాత వడ్డించేది. మన పాత జీవితం పోయిన తర్వాత ఏం కావాలి? నూతన జీవితం. అది మారు మనసు. ఇది పరిశుద్ధుల మారు మనసు. అంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి? 7 సంఘాల్లో మారు మనసు పొందిన సంఘాలు ఎన్ని? థ్యాంక్ యూ, ఎవరో చెప్పారు 5. మారు మనసు పొందిన సంఘాలు 2. ఒకటి చెప్పండి, స్ముర్న, ఫిలదెల్ఫియా. తక్కిన సంఘాలన్నిటితో ప్రభు ఏమన్నాడు? మారు మనసు పొందుము, మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. రక్షింపబడ్డాం, మార్పు ఉండొద్దా? ప్రియులు చెప్పారు, విడమరిచి చెప్పారు. మార్పు, దెర్ మస్ట్ బి ఎ చేంజ్. మార్పు ఉండాలి. సీతాకోక చిలుకు లాంటి మార్పు. ఇంకా వివరించాను, నాకు చాలా సహాయం చేశారు. కాబట్టి నేను చెప్పాలనుకున్నాను, కానీ వారు చెప్పినట్లుగా చెప్పలేను. కానీ మొత్తం మీద దేవుని వాక్యంలో మనం చూసాం మార్పు. సీతాకోక చిలుక ఏమైంది? మారిపోయింది. ఏం మారింది? వైఖరి మారింది. ఇబ్బంది పెట్టేది, ముండ్లతో గుచ్చేది. వైఖరి మారిపోయింది, తిండి మారిపోయింది, ఉనికి మారిపోయింది, ఆకారం మారి. చూసారా? తిండి మారిపోయింది. మారిందా తిండి? వైఖరి మారిపోయింది. మారిందా? కంప్లీట్ ఎ గ్రేట్ చేంజ్. గొంగళిపురుగా ఉన్నప్పుడు ఏం చేసాం? మనం ద్వేషించాం. ఇప్పుడు సీతాకోక చిలుకను చూచి మనం ఏం చేస్తాం? సీతాకోక చిలుకను చూచి ఇష్టపడిన వారు ఎవరున్నారు? చేయొద్దండి. ఇష్టపడతాం. ఏం చేత? రంగులుగా ఇష్టపడతాం. మార్పు.
ఎచ్చేంజ్. కానీ ఒకటి, ఇలాంటి మార్పు లేదు, కానీ మన జీవితాల్లో కూడా మార్పు ఉందండి. విశ్వాసుల్లో ఎలాంటి మార్పు ఉందో చెప్తాను, మీరే చెప్పేస్తారు, మీ చేత చెప్పిస్తాను. పచ్చటి ఆకుల మీదకి వెళ్తుంది ఒక జీవి, పచ్చగా ఉంటుంది. మరియు బ్రౌన్ కలర్, ఒక బూడిద రంగు కర్ర మీదకి వెళుతుంది, బూడిద రంగు కలిగి ఉంటుంది ఒక జీవి. చెప్పండి, మీరు చెప్పారా నేను చెప్పాను? ఊసరవలి, ఇలాంటి మార్పు ఉంది. గుడిలో ఉన్నప్పుడు భక్తులు, గుడిలో ఉన్నప్పుడు భక్తులు, బడిలో ఉన్నప్పుడు భయంకరులు. బడిలో ఏం పేరు? బడిలో ఏం పేరు? తాతారావు. గుడిలో ఏం పేరు? థామస్. అక్కడేం పేరు? తాతారావు, ఇక్కడ థామస్. మారిందా లేదా? మారింది. అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉందా మరి జీవితం? జీవితం మారిందా? ఊసరవెల్లాంటి మార్పు కాదు, సీతాకోక చిలుకలాంటి మార్పు కావాలి. గుడిలో చాలా భక్తి, గుడిలో చాలా భక్తి. ఇక కొన్ని సంగతులు నేను చెప్పాలనుకొని ఇలా చెప్పినట్లయితే మరి ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఈ మాట దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనము మార్పు కావాలి, మార్పు కావాలి. పాపి మారు మనసు, పరిశుద్ధుల మారు మనసు. ఇంకా చెప్పక ముందు ఆఖరిగా పరిశుద్ధుల మారు మనసు, ఇలాంటి మారు మనసు మనకు కావాలి. మార్పు లేకుండా ప్రార్థన చేసినా, మార్పు లేకుండా పాటలు పాడినా, మార్పు లేకుండా ప్రసంగాలు చేసినా అది మనకు దీవెనకరం. ఈరోజు విశ్వాసులే, రక్షింపబడిన వారే, కానీ మార్పు లేని జీవితం కలిగి ఉన్నారు. మార్పు లేని జీవితం. యూ హ్యావ్ టు చెక్ అవర్ సెల్వ్స్. వినండి, దేవుని యొక్క వాక్యంలో ఒక 3 సంగతులు ప్రార్థన గురించి నేను చెప్పాలని కోరుతున్నాను. పాపి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు. ఎక్కడుంది? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. పాపి ప్రార్థన దేవుడు ఆలకించడు. అంతేకాదు, రక్షింపబడిన పాపముంచుకొని ప్రార్థన చేస్తే 66వ కీర్తన 18వ చరణం, హృదయములో పాపముంచుకొని ప్రార్థన చేస్తే ప్రభు, పాపులే కాదు పరిశుద్ధులు కూడా పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకించడు. ఇంకా ఘోరం చెబుతాం. 109వ కీర్తన 7వ చరణంలో ఏముంది చెప్పండి? పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన, జాగ్రత్త, పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తే వేషధారులుగా పాపం అవుతుంది. మార్పు కలిగి ప్రార్థించాలి, మార్పు కలిగి ప్రార్థించాలి. మా ఊళ్ళో ఒక యవనస్తునికి నేను యేసుప్రభుని గురించి చెబుతున్నాను. తను అన్నాడు, నమ్ముకుంటే జీవితం మారుతుందంటారా అన్నాడు. మారుతుందయ్యా, జక్కయ్య మారాడు, పౌలు మారాడు అన్నాడు. విశ్వాసులు మారారా అన్నాడు ఆయన. మారాళ్ళండి బైబిల్లో, విశ్వాసులు మారారా అన్నాడు. మరి అడుగు అన్నాను. మీరేమనకపోతే చెబుతాను. మా బంధువుల ఇంటికి వెళ్ళాను నేను. మా బంధువురాలు సన్నిధి గదిలో 3 గంటలు ఉంటుంది. తలుపు ఎవరో తీయడానికి వెళ్ళాడు. తాను నేను కలిసి బ్లూ ఫిల్మ్ చూసామన్నాడు. చెప్పొచ్చో లేదో కానీ చెప్తున్నా ధైర్యం. 3 గంటలు సన్నిధి గదిలో ఉన్నటువంటి ఆమె, ఇద్దరు కలిసి ఏం చూశారు? నమ్ముకుంటారా? నమ్ముకోగలరా? నీ జీవితం బాగుపోతే నీ కొడుకు నమ్ముకుంటాడా? పెద్దలు బాగోపోతే విశ్వాసులు బాగుంటారా? ఏది సాక్ష్యం? కాబట్టి జీవితం అనేది మార్పు, ప్రార్థనలు. ఇక నంబర్ 2, రెండవది పాటలలో మార్పు. పాడుతున్నాం కానీ మార్పు ఉందా? పాడేవారిలో మార్పు ఉందా? చూడండి, 40వ కీర్తన 2-3 చరణాల్లో ఏమని రాయబడి ఉంది? జిగటగల దొంగ ఊబులో నుండి, నాశనకరమైన గుంటలో నుండి
ఆయన నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపాడంటే స్థిరముగా ఉన్నాయి. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతాన్ని నా నోట. కాబట్టి నూతనమైన పాట మార్పు లేకుండా పాడినట్లయితే మారు మనసు లేని వారు పాటలు పాడితే ఏమవుతుంది? మీరు చెప్పండి. ప్రలాపములుగా మారుస్తానన్నాడు. ఎక్కడుంది? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం 10వ వచనం. ప్రలాపం. ఒక దినమున మారు మనసు లేకుండా పాడేవారి పాటలను ప్రలాపముగా మార్చబోతున్నాడు. యు హ్యావ్ టు ఫియర్ గాడ్. ఏకాకరిగా మార్పు కలిగి ప్రార్థించాలి, మార్పు కలిగి పాటలు పాడాలి, మార్పు కలిగి ప్రసంగించాలి, మారు మనసు కలిగి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉంది? 22, 23 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది? చెప్పండి. ఏమని వ్రాయబడి ఉంది? ఇదిగో ఆ దినమున నీ నామమున అద్భుత కార్యములు చేయలేదా, ప్రవచించలేదా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. చాలామంది మారు మనసు లేదు, బోధలు ఉన్నాయి, మార్పు లేదు. పొండి అనబోతున్నాడు, ఇప్పుడు రండి అంటున్నాడు, అప్పుడు పొండి. కాబట్టి మన జీవితాల్లో ఆయనకిష్టమైనటువంటి ఫలాలు 3 మనం చూసాం. ఇప్పుడు చెప్పిన తర్వాత సెలవు తీసుకుందాం. చెప్పండి. 1, ఏమిష్టం ఆయనకి? వెరీ గుడ్. దేవుని గూర్చిన జ్ఞానం. 2వది భయం. 3వది ప్రార్థన. కృపయు కనికరం కలిగిన ప్రభువా, మీ సన్నిధిలో మేమేమి నేర్చుకోవాలని మీరు కోరుతున్నారు మాకు నేర్పిస్తున్నది. మా జీవితాల్లో మిమ్మల్ని గూర్చి తెలుసుకోవడానికి అది మీకు ఎంతో ఇష్టం తండ్రి. పరిశీలనగా తెలుసుకునేటట్టు, భయము కలిగి ఉన్నట్టు, మార్పు కలిగిన జీవితం జీవించడానికి. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్త. అలాగూ జీవించి క్రీస్తునందలి నూతనత్వాన్ని లోకానికి చూపించి మీ వైపుకు ఆకర్షించడానికి మీకు దయచేయండి. కొంత విరామం తర్వాత మరలా కూడుకొనబోతూ ఉంటుండగా మీ దాసును బలపరిచి మాతో మాట్లాడు. ముందున్న కార్యం కోసం మనం సిద్ధం చేయండి. క్రీస్తు యేసు ప్రభువు వారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.